కోసమని. నాన్నగారు కనుక సత్యవాక్ పరిపాలకుడు కావాలి అంటే నిజంగా నువ్వు చెప్పినట్లుగా ఇదే కారణం కనుక అయితే తప్పనిసరిగా ఉత్తరాక్షరంలోనే నేను ఆచరిస్తానమ్మా అన్నాడు. ఇందులో ధర్మం ఉంది. ధర్మం ఎక్కడుందో చెప్పనా, నాన్నగారు సత్యవాక్ పరిపాలకుడు కావాలి అంటే అందుకోసమే చేస్తానమ్మా అన్నాడు, ఇతరమైనటువంటి వాటికి కాదు. నాన్నగారిని సత్యవాక్ పరిపాలకుడిని చెయ్యాలి, సత్యవాక్ పరిపాలకుడు నాన్నగారు కావాలి అంటే ఆయన మాట తీర్చవలే. నేను ఆయన కోరికలు ఆనాడిచ్చినటువంటి వరములను నేను తప్పకుండా తీర్చి తీరాలి. తీరిస్తేనే ఆయన సత్యవాక్ పరిపాలకుడు అవుతాడు. ఆయన కోసమని చేస్తున్నాడు రామచంద్రమూర్తి సత్యవాక్ పరిపాలకుడుగా. అందుకనే ఆ మహానుభావుడు తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారంగా బతికిన వాడు రామచంద్రమూర్తి ఒక్కటే. పితుర్నిదేశాత్ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనో. పితుర్నిదేశాత్ తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారంగా తండ్రి గారు సంతోషించడం కోసమని, తండ్రి గారికి కీర్తి రావడం కోసమని, తండ్రి గారు అబద్ధాల కోరు కాడు అని చెప్పడం కోసమని రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళారు. అంతేగాని రామచంద్రమూర్తి యొక్క సొంతమైనటువంటి అభిప్రాయమా? రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి సంతోషపడతానని వెళ్ళాడా? అక్కడికి వెళ్ళి ఏదో ఇతరమైనటువంటి హాయిగా ఉండొచ్చు అనుకున్నాడా? ఏమీ అనుకోవాలి రామచంద్రమూర్తి. కేవలం తండ్రి గారి కోసమనే ఆ పని చేశాడు. సత్యవాక్ పరిపాలకుడిగా చేయవలే రసమహారాజు గారు ఏమైనా సరే అబద్ధాల కోరు కాడు. అబద్ధాల కోరు కాడు అంటే ఆ పని నేను చేయవలే. ఆ సత్యవాక్ పరిపాలకుడిగా దశమహారాజు గారిని ఆచరింపజేయడం కోసమని అమ్మా తప్పకుండా ఏమైనా సరే సమస్తమైనటువంటి శక్తులను ధారపోసి ఏమైనా సరే నా జీవితం పోయినా సరే సమస్తమును కూడా పరిత్యజించి ఇప్పుడే అన్నాడు. భార్య అయినటువంటి సీతను కూడా వదిలేసి, రాజ్యమైనా సరే వదిలేసి అబ్బా ఇక్కడే పెట్టేశాడు ఈయన. దశమహారాజు గారు ఏమన్నాడు, రాముడితో సమానమైనటువంటి ప్రేమగల వస్తువు నాకు సృష్టిలో లేదు కనుక రాముడి మీద ఒట్టు, ఏమైనా సరే ఆ మాట అడుగు, ఆనాడిచ్చిన వరములు ఏమిటో అడుగు, ఇప్పుడు తీరుస్తానన్నాడు. ముందు ఆ వరం కాస్త పెట్టేటప్పటికి చెప్పలేకపోయినాడు. అందుసరా ఎలా వచ్చిందో తేడా. ఆవిడ మాత్రం అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాడు. ఏమండో నేను గట్టిగా వరములు అడుగుతున్నాను, జాగ్రత్తగా ఇస్తారు కదా, ఖాయమే కదా అంటుంది ఆవిడ. ఖాయం అంటే రాముడితో రాముడి మీద ప్రమాణం చేశాడు. రాముడి మీద అంటే రామచంద్రమూర్తి అంటే నాకు ప్రాణంతో ప్రాణం కన్నా గొప్ప కనుక అటువంటి రాముడి మీదే ప్రమాణం చేశాడు. చివరికి మారి దారిపోయినాడు. నా మీదే ప్రమాణం చేశాడు కనుక చివరికి ఏమీ చేయలేకపోతున్నారు కనుక నాన్నగారి మాట కోసమని ఏమైనా సరే నేను చేస్తానమ్మా. ఆ ధైర్యం నాకుంది. రామచంద్రమూర్తి గారు తప్పనిసరిగా తండ్రి గారి కోసమని నేను కూడా ఆచరించి తీరుతాను, సందేహం లేదన్నాడు ఆయన. అంతేరా, అటువంటి వాడు వేరా నాయన నువ్వు అన్నది పాపం కైకమ్మ. అప్పుడు నాన్నగారిని అలా లేవగట్టుతున్నాడు పాపం కాసేపు. నాయనగారు నేను కూడా తప్పకుండా మీ మాట ప్రకారం మిమ్మల్ని సత్యవాక్ పరిపాలన చేయడం కోసమని నేను కూడా ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను మహాప్రభు. భద్రకి పట్టాభిషేకం చేయించండి, హాయిగా రాజ్యం అంతా కూడా వారికి అప్పగించేయండి. ఈ రాజ్యమే నాకు అక్కర్లేదని అడిగా. ఈ రాజ్యమే నాకు అక్కర్లేదు, మొత్తం ఇచ్చేసేయండి వాడికి, ఏం అక్కర్లేదు నాకు. కేవలం నేను మాత్రం ఆ 14 సంవత్సరంలో కూడా దండకారణ్యంలో అరణ్యవాసమే చేస్తానన్నాడు. దానికి అవునని చెప్పలేడు, కాదని చెప్పలేడు. పడిపోయినాడు ఈయన. మహారాజు గారు అలా పడిపోయి ఉన్నాడు. అవునని లేడు, కాదని లేడు, వెళ్ళమని చెప్పలేడు, ఉండమని చెప్పలేడు, కానీ చెప్పలేదురా అనలేడు. అమ్మ అలా ఆ మాట ఆగమంటోందిగా కైకమ్మంటోంది. ఏమండి నేను వరములు ఇవ్వలేదని చెప్పండి మానేస్తానంటోంది. ఏమో సత్యవాక్ పరిపాలకుడు, అందులో అబద్ధమాడితేమో దోషం అని, అబద్ధమాడుతున్నానే లోపల భయం, అబద్ధమాడడానికి అంతకన్నా చింత, అబద్ధమాడకపోతే పని ఆగకుండా రామచంద్రమూర్తి వెళ్ళిపోతాడని భయం. ఇంకా చూడండి ఎలా చుట్టుకునే వాడికి మహాప్రభు. ఆనాడు ఇచ్చినటువంటి మాట కదండి ఏంది జ్ఞాపకం చేసింది. ఏనాడిచ్చినవి ఇవి? కన్యాశుల్కంలో ఆనాడు కైకమ్మని చేసుకున్న నాడే ఇచ్చిన మాటల వరాలు ఇవి. ఇవాళ కేవలం కైకమ్మ గారు శంబరాసుర సంహార సమయంలో ఆనాడు వరములు ఇచ్చావు అంటూ ఉంటాయే, ఇది కేవలం కథ. ఆ కథను తీసుకొచ్చి అలా కలిపింది తప్ప ఆనాడి మాటలు ఇవి. జనక మహారాజు గారు ఆనాడు వెళ్ళి దశమహారాజు గారు ఆనాడు వెళ్ళి కేకేరాజు గారి దగ్గరికి వెళ్ళి అరుగు మీదే కూర్చుని ఏమైనా సరే నీ కూతుని నేను చేసుకుంటాను అన్నప్పుడు ఆయన అడిగాడుగా, నా కుమార్తె కనుక మగపిల్లలు పడితే వాడికి పట్టాభిషేకం చేస్తానని నువ్వు మాట ఇస్తే అన్నాడు. ఇంతవరకు అబద్ధాల కోరు మీ ఇంట్లో పుట్టలేదు గనక, అబద్ధాల కోరివి కావు గనక ఈ మాట అడుగుతున్నాను. ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు, వారికి కనుక మగపిల్లలు పుడితే వారికే పట్టాభిషేకం చేస్తావు అయోధ్య. అలా కాకుండా నా కుమార్తెకి కనుక మగపిల్లలు పుడితే ఆ మగపిల్లాడికే పట్టాభిషేకం చేస్తాను. వేళ ఎస్సని తలకాయ ఊపేవా? పెళ్లి చేసుకోవడం కోసమని పెళ్ళాం మీద ప్రేమ వేళ ఇవాళ అడిగేటప్పటికల్లా ధర్మశాస్త్రానికి ఏదో అది ఇది కల్పిస్తున్నావా? కృతాత్మానం మహాత్మానం ఆత్మానం అవబుజ్యసే. ఏం జరుగుతుందో తెలుసుకోలేవు, ఏమవుతుందో తెలియదు నీకు. ఈ తర్వాత భవిష్యత్తు ఏం జరుగుతుందో అనంతరమందున ఇవాళ ఇలా ఆచరిస్తే ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదే. ఏమీ తెలియకుండా కేవలం పడిపోయి మంచం మీద కొట్టుకోవడమే తెలుసా అని లోపల మహాతల్లికి చాలా కోపం, ఆవేదన కలుగుతోంది. ఆవిడికి కూడా ఏమండి ఆవేదన కలుగుతోంది కైకమ్మకి. ఇవాళ అందరూ పడిపోతున్నాడా? పడిపోయి అమాంతంగా గలగలాడిపోయి మూర్చిల్లిపోయి పడిపోయి రాని మానలేక ఏమిటి దుర్బుద్ధి, ఏమండి దౌర్భాగ్యం, ఇదంతా ఎందుకండి? ఇవాళ ఇచ్చిన మాట కదా, ఇవాళ ఇచ్చిన మాట కాదు కదా.
అందుకనే కృతాత్మానం మహాత్మానం ఆత్మానం నాగపద్యతే ఒక పర్యాయం. ఆత్మప్రబోధం చేసుకో. అవాళ ఏమన్నావో మాట్లాడేవో, నన్ను వివాహం చేసుకునే సమయంలో ఏం మాట్లాడేవో ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నారు. మరి నమస్కుంటాడు, ఏం మాట్లాడలేడు. ఏమండి కాదనలేడుగా, మాట్లాడలేడు. మరి ఎలాగే ఇవాళ రాముడెడతా అంటే ప్రేమను చంపుకోలేడు. కేవలం శరీరం మాత్రమే ఆధారంగా చేసుకున్నవాడు రథమహారాజు. అందుకనే రథమహారాజుని కౌసల్యా సుప్రజారామ అనే మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి గారు అన్నారు అంటే తప్పులేదు, సరిగ్గా కరెక్ట్గా అన్నాడు ఆయన. కేవలం దేహం మీద భ్రాంతి మాత్రమే పెట్టుకుని దేహం మీద భ్రాంతిని వదిలేయలేక ఆ రాముడి మీద ప్రేమను చంపుకోలేక ఇన్ని రకరకమైనటువంటి బాధలు పడుతున్నాడు. రాముడేమన్నాడు, నాన్నగారి కోసమని ఈ క్షణంలోనే వదిలేస్తాడు ఆయన. చూడండి పాత్రలో ఎంత తేడా ఉందో. రథమహారాజు కొడుకే రాముడు అయినప్పటికీ రామచంద్రమూర్తికి దశమహారాజుకి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన అన్నాడు భార్యనైనా వదిలేస్తాడు అంతే, సర్వస్వములు పెట్టేస్తానన్నాడు. ఆవిడ కూడా వెళ్ళమంది, ఈయన ఒక్కడినే పెళ్ళాంతో వెళ్ళమల్లా. సీతామాతను వెళ్ళమని మాత్రం ఎవరూ చెప్పలేదు. ఆవిడెందుకు వస్తూ తర్వాత చెబుతాలండి. ఆ కారణం చేత సీతామాత కానీ లక్ష్మణస్వామి కానీ కూడా వెళ్ళే అవకాశం అవసరం లేదు. కేవలం రామచంద్రమూర్తే వెళ్ళవలే, పట్టాభిషేకం మాత్రం భరతుడికే కావాలి అంతే. ఆవిడ కోరుకున్నటువంటి కోరికల్లో రెండే, ఆనాడు ఇచ్చినటువంటి మాట కూడా రెండే, పెళ్లినాడు కూడా ఆ మాట ఇచ్చాడుగా. అవాళ సీతకి ఇంకా సీత దాకా ఇక్కడ వచ్చింది, ఇంకా రాముడే జన్మించలేదు కదా. ఆ కాలంలో కైకమ్మని పెళ్లి చేసుకునేప్పుడు కూడా మాట్లాడింది కేవలం ఆయనకి మాత్రమే కనుక తప్పనిసరిగా రామచంద్రమూర్తి మాత్రమే పట్టాభిషేకం, లేకుండా పట్టాభిషేకం మానేసుకుని దండకారణ్యమునికి వెళ్ళవలే. అది ఆవిడ నిర్ణయం. వెంటనే ఈయన నిర్ణయం, అయ్యా మహాప్రభు దానికోసం సంవత్సరం కూడా త్యాగించి వదిలిపెట్టేస్తానన్నాడు. నా భార్యను కూడా వదిలిపెట్టేస్తాను, ప్రాణమైనా వదిలిపెట్టేస్తాను, సముద్రంలో దూకమంటే దూకుతాను, ఏం చేయమంటే చేస్తానమ్మా, నాకేమీ అక్కర్లేదు, మతం లేస్తున్నాను అన్నాడు అంతే. మొత్తం పరిచయం చేశాను అన్నాడు, ఏమీ లేదు, ఉత్తరక్షణంలో నాకేం లేదన్నాడు అంతే. నామ్మా నాయన ఒక్కసారి మీ అమ్మతో కూడా చెబితే బాగుంటుందిరా అన్న. మీ అమ్మతో మరి చెప్పి వెళ్ళాలి కానీ చెప్పకుండా పెడితే వెళ్ళారా, అందుకోసం మీ అమ్మతో చెప్తే కొంచెం బాగుంటుందేమోరా అంది కైకమ్మ. మరి కైకమ్మ ఎంత చూసినప్పటికీ సవితల్లి కదా, అసలు తల్లి కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. కేవలం ధర్మములు చెప్పవచ్చే నిర్ణయం వచ్చినప్పుడు ముందుగా తల్లి చెప్పినటువంటి ధర్మములనే ఆచరించవలే, అనంతరం తండ్రి చెప్పినటువంటి ధర్మాలు ఆచరించాలి, తర్వాత గురువు గారు చెప్పినటువంటి ధర్మాలు ఆచరించాలి. గురువు గారు 3వ క్లాసులో వేశారు. అందువల్ల వశిష్ఠ మహర్షి గారు వచ్చి ధర్మాలు చెప్తాడే పాదుకా పట్టాభిషేకానికి ముందు అక్కడ చెబుతాడు ధర్మాలైన. అక్కడ చెప్పినప్పుడు అయ్యా మీరు గురువులండి, అందువల్ల మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, అప్పుడు మీ మాటని నేను గౌరవించవలసింది. ఆ కారణం చేత తల్లిగారి మాట ప్రకారం తప్పకుండా అరణ్యానికే వచ్చాను కనుక ఏమైనా సరే నేను మాత్రం అరణ్యంలోనే ఉంటాను, అంతేగాని ఈవేళ పట్టాభిషేకం చేస్తాను, ఈ రాజ్యం నీది, నువ్వు వచ్చేసి ఆక్రమించు అంటే అమాంతంగా ఆశపడి వస్తానా, రాను అన్నాడు ఆయన. దాన్ని రప్పించడం కోసం భరతుడు సరే ఏదో వాళ్ళు గొడవడాలని మహాప్రభు కేవలం ఎందుకంటే ధర్మం అనేది ఎంత జాగ్రత్తగా ఉందో అక్కడ చెప్పాలి. ధర్మం అనేదాన్ని చాలా జాగ్రత్తగా చెప్పడం నేర్చుకోవాలి. ఆ ధర్మం ఆచరించి చూపించాలి, ఎవరికో చెప్పడం కాదు మహాప్రభు. అందుకనే ఇందాక రామకృష్ణ పరమహంస గారి మీటింగ్కి వెళ్ళాను. సరే ఏదో నన్ను కూడా మాట్లాడమన్నా, నేను మాట్లాడలేదండి, వచ్చేసాను, నా టైం అయిపోయిందని వచ్చేసాను. ఆ వాళ్ళు మాట్లాడారు, కానీ ఎవరు మాట్లాడినా కూడా ధర్మం ఏమిటో ఒకటి మాట్లాడలేదు. రామకృష్ణ పరమహంస ఈయన షుగర్ పేషెంట్ ఉన్నాడు, వాడు వెళ్ళి పరమహంస గారికి నమస్కారం చేసి, అయ్యా మలానా డాక్టర్ గారు నన్ను పంచదార మాత్రం తినద్దంటున్నారండి, నాకు మాత్రం పంచదార అంటే చాలా ఇష్టం అండి, చాలా తినే అలవాటు ఉందండి, డాక్టర్ గారు వద్దంటున్నారు, మీరేమంటారు అని వెళ్ళడానికి వచ్చారన్నాడు వాడు. సరే డాక్టర్ గారు వద్దన్నట్ట, పరమహంస గారు ఏమంటారో గురువులు మీరు, అందుకోసమని ఈ అమ్మేమని వెళ్ళడానికి వచ్చానన్నారు. ఆయన అన్నాడు నెలలాగి రమ్మన్నాడు. నెలలాగి రమ్మన్నాడు, ఏమంటే అవునో కథ చెప్పడానికి నెలలాళ్ళు ఆగి రావాలా, నెలలాళ్ళు ఆగి రారా అన్నాడు. మళ్ళీ వచ్చాడు, అయ్యా పంచదార తినొచ్చా అన్నాడు. ఇంకా 15 రోజులు ఆగమన్నాడు. మళ్ళీ 15 రోజులు ఆగిన మళ్ళీ రా అన్నాడు. మళ్ళీ వచ్చాడు, అప్పుడు మళ్ళీ వారానికి వేశాడు, మళ్ళీ వాయిదా. మళ్ళీ వారానికి వెళ్ళాడు, అప్పుడు వెళితే 2 రోజులుగా 3 రోజులుగా రా అన్నాడు. అప్పుడు అన్నాడు తినద్దురా అన్నాడు. ఈ మాట ఆ వేళ తితే పోయి కదండి, 3 సార్లు తిప్పారండి అన్నాడు. ఒరే నాకు చాలా ఇష్టం, మానేయడానికి ఎంత టైం పడుతుందో ఆచరించి, అందుకోసం నేను కూడా అక్కడ పంచదార పెట్టినా దాని యందు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కాలం పడుతుందో ఆచరించి చూపించాను రానడైనా. ఆచరించాలి, నాకు ఇష్టమే పంచదార అంటే ఏమంతా అక్కడ ఉంటే కొంచెం లాక్కుందాంలే, వాడు చూసో చూడకో కాస్త లాక్కుని నోట్టేసుకుందాం అనేటువంటి భావన పోవాలి. పంచదార అంటే నాకు అక్కర్లేదుగా అనేటువంటి భావన రావాలి మనస్సులో, అది ఎన్నాళ్ళకు వస్తుంది. అలాగే ప్రతి కార్యమును కూడా సాధించడానికి కొంతకాలం పడుతుంది. ఆ దేహానికి ఉన్నటువంటి లక్షణాలు పోవాలి. పోవాలి అంటే దానికోసం కొంత పరిశ్రమ చేయవలే, కొంత చాలా కష్టపడవలే.
అప్పుడు కానీ మహానుభావులు మరి అటువంటి మహానుభావులు చేశారు అంటే వాళ్ళు అలా ఆచరించడం కోసమనే కష్టపడ్డారన్నాళ్ళు. వాళ్ళ ఊరికి కబుర్లు చెప్పడం కోసం మాత్రమే ఉండి వారికి చాలా మంచిగా మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని చెబుతుంటాడు. వీడు మాత్రం వీడి ఇష్టం నడుస్తుంటాడా కిందకి వచ్చినాత. మీకందరికి మాత్రం అలా ఉండండి ఇలా ఉండండి ధర్మాలు మాత్రం బోధించాడా? అలా బోధించే అవసరం కాదు. ధర్మం అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి. ధర్మాచరణ అంటే అంత కష్టం. రామచంద్రమూర్తి గారు మరి భార్యతో సహా భార్యను వదిలిపెట్టేశానన్నాడు, రాజ్యం వదిలిపెట్టేశానన్నాడు. ఆ వదిలిపెట్టేశానన్న మాట చివరి వరకు కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం కోసమే రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. ఆయన ఆ ధర్మం కోసమే నిలబడ్డాడు పాపం భరతుడు. ఏమైనా సరే రామం వినా నజీవిష్యే, రాముడు లేకపోతే మాత్రం జీవించేవాడు అన్నాడు దేవుడు. రామచంద్రమూర్తి లేకపోతే నాకు అయోధ్య అక్కర్లేదు అన్నాడు దేవుడు. అందుకనే భరతో భ్రాతృవత్సల వాడిగారండి టైటిలు. అన్నగారి యందు ప్రేమ గలవాడంటే భరతుడు ఒక్కడే. అయోధ్యాం న ప్రవేశ్యామి తపోవనాలను, ఇక అయోధ్యలో మాత్రం ఉండను, తపోవనంలోకి వెళ్ళిపోతాను. ఉంటానా మా అన్నగారితో సమానంగా నేను కూడా ఆయనతో అక్కడే ఉంటాను సేవ చేసుకుంటూ, లేదా మరణిస్తానంతే తప్ప అయోధ్యాం న ప్రవేశ్యామి. తండ్రి గారి క్షితి దగ్గర ప్రమాణం చేశాడు మహానుభావుడు భరతుడు. ఆయన క్షితి 10 రోజులు పడుకున్నటువంటి చోట ధారావాతలు కడతారే, ఆ ధారావాతగా ప్రమాణం చేశాడు. 13 రోజులు ప్రమాణం చేశాడు ఆయన. అయోధ్యాం న ప్రవేశ్యామి తపోవనాన్ అన్నాడు. అంతే, ఒకటే ముక్క. ఏమైనా సరే తపోవనంలో ఉంటాను తప్ప. అందుకనే నందిగ్రామంలో పెట్టారు ఆశ్రమం, అక్కడ పెట్టారు పాదుకలు. అంతేగాని అయోధ్యలో పెట్టలేదు పాదుకలు. తీసుకొచ్చి పాదుకలను పట్టాభిషేకం నందిగ్రామంలో వారి ఆశ్రమంలో చేయించాడు, అంతేగాని అయోధ్యలో చేయించలేదు. సుమంతుడిని పంపించాడు. సుమంతుడే మాత్రమే రోజు వెళ్ళి కేవలం ప్రభుగారు కూర్చునే సీటుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెబుతాడు, అయ్యా ఇవాళ ఈ పని చేస్తున్నామండి అని. మళ్ళీ సాయంత్రం ఏం జరిగిందో ఇక్కడికి వచ్చి పాదుకలు చెబుతాడు. ఇవాళ ఈ పని ఇంతవరకు జరిగిందండి, ఇవాళ ఈ పని ఇంతవరకు జరిగింది, ఈ పని అలా మొత్తం వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదుకలుగా విన్నవించాడు. భరతుడేమి రాజ్యమే చేయలేదండి. భరతుడు పట్టం కట్టాడు, భరతుడు పట్టం కట్టాడారు. భరతుడు పట్టం కట్టాల, భరతుడికి రాజ్యమే చేయలేదు భరతుడు. వాళ్ళ ధర్మశాస్త్రం అంటే ధర్మం అంటే వాళ్ళది. అటువంటి మహాప్రభు రామా అన్నా నువ్వు తినటువంటి అన్నం నేను తినను, నువ్వు కట్టని బట్ట నాకు అక్కర్లేదు అన్నాడు దేవుడు. నీ చేత్తోయి నేను కూడా జటావల్కల సారీచా జడలు నారచీరలు కట్టుకుంటాను. నీవు తినకపోతే అటువంటి అన్నం నాకు అక్కర్లేదు కనుక కందమూలాలే తింటాను. నువ్వు కనుక 14వ సంవత్సరం అయిపోయితే తెల్లవారేపటికల్లా 15వ సంవత్సరం 14 సంవత్సరాలు నిండిపోయినాయంటే నాకు దర్శనం ఇవ్వకపోయినావా నీ పాదుకలు శిరస్సు మీద పెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తాను. అదే షరతు. ఆ షరతుగా నువ్వు అంగీకరిస్తేనే పెడతాను ఇక్కడి నుంచి వాడు. అంతేగాని నేను బతుకుంటే రాజ్యం ఉంటే ఆ రాజ్యం అంతా ఇదో నేను చేస్తుంటే ఇటువంటి దుఃఖమాల కోరికలు లేనిలేవండి. అంత ధైర్యం రావాలంటే ఏ స్థితికి రావాలో మానవుడు ఒక్కసారి మీరు ఊహించండి. ఆ స్థితికి రావాలంటే భరతుడు మరి ఏ స్థితికి, ఎంతమంది మామూలు స్థితి అదే. ఆ సమస్తము కూడా సర్వస్వము కూడా పరిచయించేశాడు. దారిలో పెడుతుంటే పాపం వెళ్ళలేక ఒకనాడు అలా మూర్ఛ వచ్చేసి పాపం పడిపోయినాడు. అప్పుడు పాపం కౌసల్య ఏడుస్తుంది ఆ కుమారుని దగ్గర పెట్టుకుని, ఆ మహానుభావుడిని, నాయన రామచంద్రమూర్తి కనిపించకుండా పోయినాడా, భర్త గారు దివంగత అయిపోయినాడా, కనిపిస్తున్న నువ్వు కూడా ఇలా అయిపోతుంటే ఎలాగలా బతకడం, కాస్త క్షేమంగా ఉండరా నాయన, కాస్త అన్నగారి కోసమని వెతుకుడానికి బయలుదేరాం కదా, ఎక్కడైనా కనిపిస్తాడేమో కొంచెం వెతికేవరకైనా కాస్త శుభ్రంగా ఉండాలరా అన్నారు. అమ్మా ఇదే నువ్వు చెప్పే తల్లి, రామకార్యం కోసమని నా ప్రాణం పోతేయమ్మా అన్నాడు వాడు. రామచంద్రమూర్తిని వెతుకుతూ ప్రాణం పోతేనేమమ్మా అన్నాడు. ఆ ముక్క చెప్పేప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుందండి. 45 సంవత్సరాల క్రితం నేను శ్రీశైలం వెళ్ళాను. అప్పటికి కార్లు వేయలేదండి, నడిచి వెళ్ళాను. శ్రీశైలానికి నడిచి వెళ్ళాను ఆ రోజుల్లో. ఆ నడిచి వెడితే మంచి శివరాత్రి బాగా మంచి ఎండగాస్తోంది. ఆ పాత గుడి దగ్గర కూర్చున్నాను. ఆ పైన రాయి పెద్ద బండ అలా ముందుకి జరిగిపోయింది. నేను చూడలా, నీడగా ఉందనే కూర్చున్నాను. కొంతసేపు కూర్చొని అలా చూశాను, అబ్బోయ్ పెద్ద బండ ముందుకు వచ్చేసింది. నా పక్కన ఒక శూద్ర స్త్రీ పాపం ఆవిడ కూడా కూర్చుంది అక్కడ. వెంటనే అమ్మా ఈ బండ పడిపోయి కదా, లేవు మా బయటికి పోదామన్నా. ఆయన ఈ బండ పడుతుందా చావు వస్తుందని ఇక్కడే కూర్చున్నాను. చూడండి మరి ఎంత తేడా ఉందో చూడండి. మరి ఆవిడ మనస్సుకి నా మనస్సుకి ఎంత తేడా ఉందో. నేనే క్లాసులో ఉన్నాను, ఆవిడే క్లాసులో ఉందో చెప్పండి. మరి ఆవిడ క్లాస్ పైకి వెళ్ళింది. ఆయన ఈ శివాలయంలో నీ ఇక్కడ పడడం, ఈ శ్రీశైల క్షేత్రంలో మరణం అంటూ వస్తుందా, రావాలి కానీ అంతకన్నా ఇంకేముందన్న దుఃఖమాల చావు ఎక్కడో వస్తుంది అంటే ఏదో ఇంటికి వెళ్ళినారు దుఃఖమాల కొడుకులు వాళ్ళు వీళ్ళు చివాట్లు పెడుతూ ఏడుస్తూ దౌర్భాగ్యమైన స్థితిలో మరణం రావడం కన్నా ఈవేళ ఆ బండబడి మహాశివరాత్రిలో ఇటువంటి క్షేత్రంలో మరణం వస్తే అందుకని నీకు మాత్రం నీకు భయం ఉంటే వెళ్ళిపోతుంది. నేను మాత్రం లేవనంది ఆవిడ. ఏమో రావు మాట నేను లేవనంది, అక్కడే కూర్చుంది. బండ పడదయ్యా, పడితే యోగమే మనకంది. అలాగే ఆ మాట అన్నవాడు భరతుడండి. నేను రామచంద్రమూర్తిని అన్వేషణ చేస్తూ కనుక ప్రాణమే వదిలిపెడితే నా జన్మకి అంతకన్నా ఇంకేం కావాలమ్మా. రామచంద్రమూర్తిని అన్వేషణ చేస్తూ వర్ణించాడు. అమ్మా ఇంకేం కావాలమ్మా, నాకు ఇతరమైనటువంటి ఏం అక్కర్లేదమ్మా అన్నాడు మహానుభావుడు. ఆ వెళ్ళేటప్పుడు, ఆ ప్రయాణమే వెళ్ళేటప్పుడు దారిలో ఇటువంటి సంఘటనలన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. పాదుకాపట్టాభిషేకంతోనే అవుతుందండి అయోధ్యకాండ. 118 సర్గలు
ఇవాళ ఇంకా కథ ఉంది. ఆ కథ అంతా చెబితే 20 సరుకులు అవుతుందండి. ఈ 3 రోజుల నుంచి చెబితే 20 సరుకులే అవుతుందండి. 118కి 20 అయినాయి. ఆ కారణం చేత మరి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? 10 రోజులు 12 రోజులు తక్కువ పడుతుంది. అయోధ్యగానే 12 రోజులైనా తింటేస్తుంది. కనీసం ఎంత తొందరగా చెప్పినా 10 రోజులు తప్పదు. ఆ కారణం చేత చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కూడా ధర్మశాస్త్రం ఇతర మిగతా కారణాలు పర్వాలేదు, ముందుకెళ్ళిపోతాయి. కానీ బాలకాండ కూడా అలాగే కొంతవరకు పెడుతుంది. కానీ అయోధ్యకాండ వెళ్ళదండి. ఇక ఇక్కడిక్కడే సరిపోతుంది. ఇవాళ వాళ్ళ అమ్మ దగ్గర వెళ్తే సరిపోయింది, మళ్ళీ రేపు వాళ్ళ పెళ్ళాం దగ్గర సరిపోయింది, సీతమ్మ దగ్గర వెళ్తాడు రేపు, ఆ సరిపోయింది మళ్ళీ అక్కడ. ఏమన్నా అక్కడ ధర్మశాస్త్రం మరి. అజానంతం విజానంతం రామచంద్రమూర్తికి ప్రశ్నిస్తుంది ఆవిడ. పితా ఏ శ్లోకం రాలేదులేండి, రేపు వస్తుందిలేండి ఆ శ్లోకం ఇప్పుడు ఎందుకు. ఆ కారణం చేసి ధర్మశాస్త్రీత్యా ఆ మహాతల్లి అందుకోసం అమ్మ నాయన నువ్వు వెళ్ళి అమ్మగారితో చెబితే బాగుంటుంది, మీ అమ్మతో కనుక చెప్పి పెడితే చాలా బాగుంటుంది నాయన. అలాగేనమ్మా, తప్పకుండా నీ ఆజ్ఞానుసారంగా ఏం చేయమంటావో చేస్తాను అన్నాడు. వెంటనే నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న నేను మాత్రం తప్పక అరణ్యవాసానికి పెడతాను, చాలా నువ్వు మాత్రం శాంతించు, నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెడతాను నేను, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే, అమ్మగారికి ఇచ్చావే మాట ఇచ్చావే అమ్మకి, ఆ ఇచ్చినటువంటి మాటను నేను నిలబెడతాను తప్పనిసరిగా. నువ్వు సత్యవాక్ పరిపాలకుడివి, మహారాజు గారు అబద్ధాల కోరు కాడు అని అనిపించే బాధ్యత నాది. అందులో హాయిగా ప్రశాంతంగా ఉన్నానా. ఏమైనా సరే పట్టాభిషేకం ఆగిపోతేనే ఉంటేనే పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకం ఎందుకు? ఇది కేవలం తాత్కాలికంగా 4 రోజులు ప్రభువు 4 రోజులు ప్రభువు కాదు ఇవే. ఈ ప్రభుత్వం అనేది అక్కర్లేదు, ఈ రాజ్యాంగం నాకు అంతకన్నా అక్కర్లేదు అనంతే. ఈ రాజ్యాంగం నాకు అక్కర్లేదు నాన్న, రాజ్యాంగం కాదు కావాల్సింది ఎప్పుడు కూడా సత్యే ధర్మే ప్రతిష్ఠిత, ధర్మం కావాలి, సత్యం కావాలి, సత్యవాక్ పరిపాలకుడు కావాలి. సత్యవాక్ పరిపాలకుడు అనే కీర్తి మాత్రమే ఉండవలే. ఆ కీర్తి ఉంటే చాలు, ఎంతకాలం ఎక్కడ బతికినా పర్వాలేదు మానవుడికి. ఏ ఊళ్ళో ఉంటేనేమండి, బలాన ఊళ్ళో ఉన్నాడు, ఎక్కడుంటేనే వాడు సుగంధం ఎక్కడున్నా పరిమళిస్తూనే ఉంటుంది. అది మంచి వస్తువుని తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టండి, గదిలో పెట్టండి, హాల్లో పెట్టండి, వసారాలో పెట్టండి, ఎక్కడో పెట్టండి, ఎక్కడ పెట్టినా దాని వాసన వేస్తూనే ఉంటుంది కాదు. అలాగే సత్పురుషుడు కూడా, ధర్మశాస్త్రం తెలిసిన మహానుభావుడు కూడా ఎక్కడ ఉన్నా, ఎక్కడ పరిపాలిస్తున్నా, వాడు ఏ ప్రాంతంలో సంచరిస్తున్నా వాడి యొక్క గుణం మాత్రం కనిపించి తీరుతుంది, సందేహం లేదు. అందువలన అన్న ఏమైనా సరే నేను మాత్రం నీ మాటకి కట్టుబడి, నీ మాటకి కట్టుబడి నిన్ను మాత్రం సత్యవాక్ పరిపాలకుడిని చేసే పెడతానమ్మా నాన్న, అందువల్ల ఏమీ అభ్యంతరం లేదమ్మా అన్నాడు. సరే ఈ తల్లిగారితో చెప్పాడమ్మా, నీ తప్పకుండా సర్వస్వమును కూడా పరిచయం చేస్తానమ్మా నాన్నగారి మాట కోసమని. నాన్నగారు అటువంటి సత్యవాక్ పరిపాలకుడు, ఆయనకి మాత్రం ఏ విధమైనటువంటి కలంకము లేదు అని నాన్నగారిని చెప్పడం కోసమని నేను కూడా బయలుదేరి వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఇక మహారాజు గారు ఏమీ అనలేకుండా అలబడున్నాడు. వృధాత్మానం మహాత్మానం. రామచంద్రమూర్తి ఎటువంటి వాడు? రామచంద్రమూర్తి సద్గుణ సంపత్తి గలవాడే, ఇంతకాలం విద్య నేర్చుకున్నాడే, మా రాముడేనా ఏమమ్మా నీ మాట అయితే తప్పు కదా అని అంటాడేమో అని పాపం ఈయన కోరిక. ఈయన కూడా చివరికి ఆ మాటే అన్నాడు. లక్ష్మణస్వామి గారు కూడా రామచంద్రమూర్తి లోపలికి వచ్చేటప్పుడు మధ్యలో అమాంతంగా ఆ గేటు వెనకాల ధనస్సు తగిలించుకుని సరాసరి వచ్చాడు. కానీ రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళాడు, ఈయన మాత్రం వాకిట్లోనే ఉన్నాడు ధనస్సు పుచ్చుకుని రెడీగా. ఏ మాట మాట్లాడుతున్నాడు అని మొత్తం మాటలన్నీ వింటూనే ఉన్నాడు. రామచంద్రమూర్తి ఏమన్నాడు చివరికి, సత్యవాక్ పరిపాలకుడిగా నాన్నగారిని చేయడం కోసమని అరణ్యానికి వెడతాను అన్నాడు ఆయన. పోయింది నా సంగతే, నా విషయమే కనపడలేదే. వాడు కౌసల్యమ్మ దగ్గరే లేస్తాడు మహాప్రభు లక్ష్మణస్వామి. ఏమిటమ్మా అన్నగారు ఒప్పుకుంటాడా? ఏమిటి పైగా ముసలాడు, ఆ మహారాజు దుక్కువాల ముసలాడు ఈ వయస్సులో ఉన్నటువంటి భార్యకి లోబడిపోయి ఆవిడ చెప్పమన్నట్టుగా చెబుతాడా? ఆవిడ చెప్పమన్నట్టు చెప్పాడు కానీ ఈయనకేం సొంత కవిత్వం ఏం లేదు. ఆయనకి లోపల వచ్చినటువంటి కోరిక కాదు అది. నాన్నగారిని అరణ్యానికి వెళ్ళడం అన్నయ్యం చెబుతాడా? రావణం ఎవడొడ్డొస్తాడో, అన్నగారిని పట్టాభిషేకం చేయడానికి ఎవరొడ్డొస్తాడో అయోధ్యలో అందరినీ నరికేసి తప్పకుండా రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు వాడు. కౌసల్యంతో చెప్పేశాడు వాడు. ఆ కారణం చేత అలా ప్రతి పాత్రలోనూ కూడా ప్రతివాడు కూడా ధర్మం అనే దానికోసం కట్టుబడి ఆ ధర్మం కోసమే ఉండేవదే. అందుకనే లక్ష్మణస్వామి కూడా చివరికి ఒక ధర్మానికి కట్టుబడి దిగిపోయినాడండి. ఆ చెట్టు మించి రాజావా రాజతుల్యోవా మృగయా పరిధావత, ఎవరో వేటకొస్తున్నారా, రాజుతో సమానమైన వాడో ఎవడో వేటకొస్తున్నట్టుగా ఉన్నాడు రా, పెద్ద కోలాహలంగా ఉందిరా. అందుకని ఇక్కడ ఎవరో వేటాడమైనటువంటి వస్తువులు ఏం లేవు, మృగాలు ఏం లేవు, కీటకములు లేవు, ఇక్కడేమీ లేవురా, వెళ్ళే చూడరా అన్నాడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి గబగబా జమ్మి చెట్టు ఎక్కేసి పైకెక్కి చూశాడు. తే అన్నయ్య ధనస్సు ఇచ్చే అన్నాడు. రే చూడరా అంటే ధనస్సు ఇచ్చే ఉంటాడు అన్నాడు. ఇంకెవడన్నయ్యా? వస్తున్నాడు భరతుడు సేనాసమేతుడుగా. 64,000 గుర్రములు బయలుదేరాయి మహాప్రభు, 64,000 రథములు బయలుదేరాయి, 64,000 గుర్రములు బయలుదేరాయి. మహాసేనా సమేతుడుగా వచ్చేస్తున్నాడు. యుద్ధం చేసిమన్నీ జయించాలి, నిష్కంటకంగా తిరిగి ప్రభు అనేవాడు లేకుండా చెయ్యాలి, తాను తన తల్లే రాజ్యం చెయ్యాలి. వాడి ప్లాన్ చూసావా? ఇప్పుడే నా ధనస్సుకి పని చెబుతా, వాడిని వెంటనే ఇక్కడి నుంచే వాళ్ళందరినీ కూడా సంహరించేస్తాను, ఇచ్చేయి కిందకి దిగితే టైం అయిపోతుంటాడు వాడు.
పైకి అందించేయి, ధనస్సు అందించేయి, బాణాలు అందించేయి అనయ్య అంటాడు వాడు. అప్పుడన్నాడు రామచంద్రమూర్తి ధర్మం అంటే జ్ఞాపకం వచ్చింది. అందుకని రామచంద్రమూర్తి ధర్మం చెప్పాడు అంటే కట్టుబడిపోవాల్సింది ఎవడైనా సరే. రామచంద్రమూర్తి చెప్పాడు, నాయన భరతుడు వస్తున్నాడా సేనాసమేతుడిగా. అవునరా, వాడు పట్టాభిషిక్తుడే ప్రభువు కదా, ప్రభువు గనక సేనతో సమేతంగా వస్తున్నాడు వాడు. అంటే రామచంద్రమూర్తిని చూడదలుచుకున్న వాళ్ళంతా అయోధ్యలో బయలుదేరుతున్నాడు వీడు. బయలుదేరేటప్పుడు ఆ రామచంద్రమూర్తి దర్శనం కోరాలనుకున్న వాళ్ళంతా కూడా బయలుదేరమన్నాడు. అందుకని అందరూ బయలుదేరారు. ఆఖరికి గానక తిప్పి ఆయన కూడా బయలుదేరట. అందరూ రాశారు మా ప్రభు వాల్మీకి, ఆయన కూడా విడిచిపెట్టకుండా అందరూ ఆయనతో సహా బయలుదేరారన్నాడు. వీళ్ళందరూ మొత్తం చూస్తే ఓ శేషజనంగా ఉన్నారు మహాప్రభు వీళ్ళు. ఓ అయోధ్యానగరం అంతా కూడా వచ్చేసింది మొత్తం తరలి ఇక్కడికి. ఆ కారణం చేత వీడంటున్నాడు, శత్రువుడుగా వస్తున్నాడనయా, చూడు వాడు సంగతి చెప్పేస్తానన్నాడు. రే వాడు పట్టాభిషేకం మనం ఉందగా పొందలేదు గనక, పట్టాభిషేకం పొందాడు కనుక పెద్దన్నయ్య చూద్దామనే కోరికతో వస్తున్నాడేమో, శత్రుంజయమనే ఏనుగ ముందుగా ఉందో లేదో చూడరా అన్నాడు. శత్రుంజయమనే ఒక ఏనుగుంది, ఆ ఏనుగ మీద ప్రభుగారే కూర్చుంటాడు. ఆ ప్రభుగారు నాన్నగారు ఏమన్నారు దాని మీద కూర్చుని బయలుదేరే సమయమందున నాన్నగారు ఏడుస్తూ ఏడుస్తూ రామా రామా అంటూ కిందకి జారి పడిపోయినాడుగా మెట్టిమించి, ఆ నాన్నగారు మళ్ళీ ఒక్కసారి చూడాలనుకుని పట్టాభిషిక్తుడిని చేసి భరతుణ్ణి ఆ భరతుడితో సహితంగా వస్తున్నాడేమో చూడరా అన్నాడు. బా ఇవి ఉన్నదయా, అసలు మంచి పని ఆపేసేసావు, వాళ్ళు వచ్చేస్తున్నాడయా, ధనొచ్చి అన్నాడు. నేను చెప్పేదాన్ని చెప్పింది విచారించరా, అసలు భరతుడు అందుకు వస్తున్నాడా ఇందుకు వస్తున్నాడా? ఒకవేళ నాన్నగారు పెద్ద కొడుకును ఒకసారి చూడాలి అనే కోరిక చేత నాన్నగారు వస్తున్నాడా, లేకపోతే పట్టాభిషేకం పొందాం కదా ఆశీర్వదనం పొందుదామని భరతుడే వస్తున్నాడా? ఎవడొస్తున్నారా, ఎందుకు వస్తున్నారా? ఒరే పోనీ ఆ రెండూ తీసేయరా. ఇంకో ధర్మం చెప్పనా, ఎవడొస్తాడురా యుద్ధానికి వచ్చేవాడు? ఎవడొస్తాడురా? మన దగ్గర రాజ్యం కానీ లేక ఐశ్వర్యం కానీ ఉంటే వస్తాడు. రెండూ లేవుగా మన దగ్గర. యుద్ధానికి వచ్చి ఏం పట్టుకెడతాడు రా? ఇక్కడికి వచ్చి యుద్ధానికి వచ్చి ఏం పట్టుకెడతామని వస్తున్నాడు రా అని అంతే. ఇలా ఇంకో ధర్మం చెప్పనా, నీకు అనుమానం వస్తుందేమో. తండ్రి బతికుండగా ఈ కొడుకుని చంపమని ఇంకో కొడుకుని పంపడం తెలుసా? మరి నీకు ధర్మం ఏమో తెలుసురా అన్నాడు. వాళ్ళ పైనుంచి ఎప్పుడు కిందకి జరిపినాడు. ఇక బా నయా నీ ధర్మాలు ఏమిటో మహాప్రభు, నీ ధర్మాలు ఎందుకు మొదలెడతావో, ఎక్కడ మొదలెడతావో, ఎక్కడ సమాప్తం చేస్తావో ఆ ధర్మశాస్త్రం ఏమిటో నీకే తెలుసు తప్ప బా అని పాపం వాడు చాలా బాధపడిపోయి కిందకి దిగిపోయి అమాంతంగా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. మాట్లాడకుండా భరతుడు వచ్చేటప్పటికి అలా రాశాడండి మహాప్రభు. ఆ దృశ్యం చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి. ఆ భరతుడి యొక్క ధర్మశాస్త్రం అంత చాలా గొప్పదండి. ఆ కారణం చేత భరతో భ్రాతృవత్సల అనే మహానుభావుడికి అంత టైటిల్ ఇచ్చారు. అంటే అన్నగారి ఎందు ప్రేమ గలవాడంటే వాడు ఒక్కడేనండి సృష్టిలోనే ఎవడు లేడుగా. ఓ చాలామంది అన్నదమ్ములు ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది రాజ్యాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారు గొడవ. కానీ ఒక్క కీర్తి మాత్రం భరతుడికి. భరతుడు రామచంద్రమూర్తి అన్నం తిననంతే ఇష్టం. రామచంద్రమూర్తి కట్టన బట్ట కట్టనన్నాడు అంతే. అటువంటి తమ్ముడు ఎవరైనా ఉంటాడండి మహాప్రభు? అటువంటి తమ్ముడు ఎవరైనా ఉంటాడా? ఎవడు ఉండడు. అందుకోసం ఏమైనా సరే ధర్మశాస్త్రం అలా చెప్పాడు మహాప్రభు. ఆ కారణం చేత పరమాత్మ ఆయన వెళ్ళొస్తావురా అన్నాడు. ఏమాత్రం మాట్లాడలేదు. నాన్నగారికి వందనం చేశాడు, నమస్కారం చేశాడు. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను నాన్నగారు, ఆ తప్పకుండా నీ వాక్య పరిపాలన చేస్తాను, దండకారణ్యానికి ఇప్పుడే పెడతానన్నాడు. ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు. ఇక పాపం వీడికి ఏం చెప్పడానికి తోతక మహారాజు గారు అలా పడిపోయి ఉన్నాడు. ఏమీ అనలేదు. రా అన్నాడు తప్ప ఇందాక మా కూడా ఇప్పుడు అనలేదు, ఆశీర్వదనం చేయలేదు, అయ్యా నాయన క్షేమంగా వెళ్ళారా అని చెప్పలేదు, ఏమీ లేదు. రామచంద్రమూర్తి బయలుదేరుతున్నాడు. రామచంద్రమూర్తి బయలుదేరుతున్నాడని పళ్ళు నూరుతున్నాడు లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి గారు పక్కన మాటలు విన్నాడుగా, పక్కన నుండి నిలబడ్డాడు. పక్కన నిలబడే మాటలన్నీ కూడా విన్నాడు. ఈ కైకమ్మ మాటలు, ఆ రామచంద్రమూర్తి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా విన్నాడు కనుక పాపం దంతాన్ని కటకటాలైతే పళ్ళు పటపటాన్ని నూరుస్తున్నట్ట అలా గాంధీవం తగిలించుకుని వెంటనే రామచంద్రమూర్తి రథం మీద కూర్చోగానే రథం వెనకాల వెళ్ళి నుంచున్నట్ట. పాపం లక్ష్మణస్వామికి ఎప్పుడో కూడా అలా పరిపాలన చేసుకుంటూ ఆ స్వామి యొక్క సేవ కోసమని అలా కట్టుబడి ఉంటాడు మహానుభావుడు. కానీ రామచంద్రమూర్తి అన్నాడు, రాబరా సుమంత్ర అన్నాడంతే. ఇక్ష్వాకూణం త్వయా తుల్యం సుహృదం నోపలబ్ధరే. ఇక్ష్వాకు వంశంలో నీతో సమానమైన స్నేహితుడు మాకెవరూ లేరయ్యా అన్నాడంతే. ఇక్ష్వాకూణం త్వయా తుల్యం సుహృదం నోపలబ్ధరే. నీతో సమానమైనటువంటి స్నేహితుడిని మాత్రం ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరములు జీవించినా కూడా ఇక నీతో సమానుణ్ణి మాత్రం మేము పొందే అవకాశం లేదన్నాడు. రథం ఆపరా అన్నాడంతే. రథం ఆపు చేశారు, కింద దిగిపోయినాడంతే. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రీత్యా నాన్నగారు దస్త్రివాక్ పరిపాలకుడిని చేయడం కోసమని దండకారణ్యానికి వెడతాను అన్నానంతే. అన్నాను అంటే రాజ్యం వదిలేశానుగా, రాజ్యం ఉంటేగా రథం ఎక్కడం, రాజ్యం లేకపోతే రథం ఎందుకు? పాదచారిగా పెడతానంతే. పాదచారిగానే పెడతానన్నాడు సార్ ధర్మం. ఎప్పుడైతే రాజ్యం వదిలేశాను అన్నానో వెంటనే రథం కూడా వదిలేశానంతే. ఇక నేను రథం మీద వెళ్ళే అధికారం నాకు లేదు, ప్రభువుకు ఉంది అధికారం. ప్రభువే రథం ఎక్కాలి తప్ప ఎవడు పడితే వాడు రథం ఎక్కుతుండమేనా? ఏమీ లేదు. అందుకని పాదచారిగానే పెడతానన్నాడు. సరే వెంటనే ఆ మాట వినేప్పటికి ఇంకా కోపం పెరిగిపోతుంది పాపం మహానుభావుడికి, లక్ష్మణస్వామికి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఏమిట్రా అన్నయ్య ఇలా అయిపోతున్నాడు, ఇలా అంటున్నాడు ఏమిట్రా అని.
పాదచారిగా బయలుదేరి వెడుతున్నాడు రామచంద్రమూర్తి. ఆ పాదచర్యా పెడుతున్నారు కనుక పైన మేడమేంచి స్త్రీలు 50 మంది కూడా చూస్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి పుష్పవృష్టిని కురిపించడం కోసమని అలా దోషులతో ఉన్నటువంటి పువ్వులు వెయ్యాలని రాముడి మీద చాలా కోరికతో ఉన్నారేమో స్త్రీలు. అంతవరకు చూసి ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఇలా పెడుతున్నాడో ఆహో దుష్కృత మీద ఎంత పని జరిగిందిరా, ఏం జరగాలరా, కైకమ్మ ఇంట్లోకి వెళ్ళాడు అంతే, ఏదో జరిగింది అక్కడేగా ఉంటుంది. ఏ సమస్తమైనటువంటి ధర్మములు అక్కడే బయలుదేరుతూ ఉంటాయి. అధర్మములో ధర్మములో ఏదో రకంగా మొత్తం బయలుదేరేదే అక్కడ. కౌసల్య మందిరంలో ఉంటే ఏమీ బయలుదేరరు కదా. ఆ మహానుభావుడు చూడరా, ఏదో రాజ్యం ఇస్తానని అన్నారు కానీ ఇప్పటిదాకా మనంతా రామచంద్రమూర్తి చెయ్యి అని ఎప్పుడంటావా అని అనుకుంటున్నాం తప్ప ఏదో జరిగింది. ఏదో గొడవ లేకపోతే రామచంద్రమూర్తి పాదచారిగా పెడతాడా? ఏదో గొడవ బయలుదేరింది, కైకమ్మింటో ఏదో గొడవ బయలుదేరింది అని ఒక శబ్దం ముందుగా ప్రజల్లో బయలుదేరింది మహాప్రభు. రామచంద్రమూర్తి మాత్రం ఎటు ఇటు కూడా ఎక్కడా చూడకుండా అలా తలవంతుకుని సరాసరి కైకమ్మ మా మందిరం నుంచి బయలుదేరి రథమహారాజును వదిలేసి కౌసల్య మందిరానికి పెడుతున్నాడు మహానుభావుడైన. సరే వెనకాల మాత్రం ఈ లక్ష్మణస్వామి వారు అలా దంతములు పటపటా నరుకుంటూ అలా గాంధీవం తగిలించుకుని జాగ్రత్తగా వెళ్ళాడు. ఆ మహాతల్లి తండ్రి ఆ కుమారుడికి పట్టాభిషేకం జరుగుతోంది కదా అని జనార్దన స్వామి ఆవిడ దైవం జనార్దన స్వామి వారికి పూజ చేసుకుంటుంది ఆవిడ. ఎవరో కౌసల్య జనార్దన స్వామి వారికి పూజ చేస్తోంది, చాలా సహస్రనామార్చన చేస్తోంది మహాతల్లి. ఓ సమస్తమైనటువంటి సంభారములు ఉన్నాయి, అమితమైనటువంటి ఐశ్వర్యం కలది మహాతల్లి. ఒక రాజ్యమే ఆవిడది. ఆ ఆవిడ తండ్రి కేవలం ఆ స్త్రీగా ఆ కుమార్తెనిచ్చినప్పుడు కేవలం కుమార్తెకు కూడా రాజ్యమునే ఇచ్చేశాడు ఆయన. ఆ కారణం చేత ఆ మహాతల్లి పాపం ఎప్పుడు కూడా సిద్ధంగా జనార్దన స్వామి వారి పూజ చేసుకుంటోంది. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది, నాకు కూడా పిలువొస్తుంది. పిలువు రామచంద్రమూర్తిని చూసేటువంటి యోగం నాకు కూడా కలుగుతుంది, చూసి తీరవలే వెళ్ళవలసిందే అని ఆ సమయం ఎప్పుడు వస్తుందా అనే మహాతల్లి పాపం అలా జాగ్రత్తగా జనార్దన స్వామి వారి పూజ చేసుకుంటున్నారు.